వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్దివేలు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ చంద్రమోహన్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, సాగునీరు అందించాలని, ఎరువులన్నీ ప్రైవేటు గోదాములకు తరలిపోతున్నట్లుగా సమాచారం ఉందని, ఎరువుల విషయంలో ప్రైవేటు భాగస్వామ్యం తగ్గించాలని, రైతులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సింగసాని గురుమోహన్, మున్సిపల్ అధ్యక్షులు గుర్రంపాటి సుందరరామరెడ్డి, మాజీ వైసీపీ సలహాదారుడు నాగార్జున రెడ్డి, వైసీపీ నాయకులు బంగారు సీనయ్య, మాజీ జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, ఇక సరిటాల మౌలాలి మరియు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్య ఏమైతుందంటే ఈ ఆర్బీకే సెంటర్లో ఇంతకుముందు కూడా ఇచ్చినట్టుగానే అక్కడనే సఫిషియెంట్ గా పెడితే ఆల్మోస్ట్ 60% ఇస్తున్నారంట ఎందుకంటే అట్లా ఉంటే బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. 250 రూపాయలకి అక్కడ దొరుకుతుంది. గత ప్రభుత్వంలో కూడా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు మరి ప్రదర్శనలు, నిరసనలు తెలియజేసుకుంటూ ఆర్డీఓ ఆఫీసుల్లో వినతి పత్రం ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది. ఈ పార్టీ నిర్ణయం మేరకు మరి అనేకమైన ఆంక్షలు ప్రభుత్వం పోలీసుల ద్వారా విధించినటువంటి విషయం ప్రెస్ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా చూశారు. అనేక ఇబ్బందులు, అనేక ఆటంకాలు అడుగునా కూడా పోలీస్ యంత్రాంగం మాకు కల్పిస్తూ వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారంటే ఒక ఆర్బీకే నెలకొల్పడంలో కానీ, అదేవిధంగా విత్తు నుంచి తర్వాత పంటను కొనుగోలు చేసే వరకు ప్రతి విషయంలో కూడా రైతులకు అండదండగా గత ప్రభుత్వం ఉన్న విషయం మనం అంతా చూస్తాం. అసలు ఎన్నడూ చూడని విధంగా ఈ రోజు రైతులందరూ యూరియా కోసము క్యూ లైన్లు కట్టడము ఇవి గతంలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతులు, పత్తి రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, చీనీ రైతులు కానీ, టమాటా, మామిడి ఇలా చెప్పుకుంటే ప్రతి రైతులు కూడా ధరలు లేక ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. అసలు రైతన్నలకి ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్నదాతకు 20,000 ఇస్తామన్నారు ఆ స్కీమ్ వాళ్ళ సూపర్ 6 లో, కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న 6,000 కాకుండా ఆ పథకానికి అయ్యే 10,713 కోట్లు అయితే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది ఏంటి 2,300 కోట్లు. అంటే ఒక్కొక్క రైతుకు 5,000 ఇచ్చారు 15 నెలల కాలంలో. ఇలా ప్రతి విషయంలోనూ మోసం తాగా రైతులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మేమందరం కూడా ఆర్టీఓ కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా సంబంధించి, రైతులకు సంబంధించి ధర్నా ప్లస్ ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా బద్వేల ఆర్డీఓ గారికి, మేము కూడా స్థానిక ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారు, మరి మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డిగా నేను, మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మాజీ మండలాధ్యక్షులు, ప్రస్తుత మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు. మిరప, ఉల్లి, వరి, పసుపు, మరి ప్రతి వస్తువు ఏ రైతు పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర లేదు. మరి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పిన మాట ప్రకారం పోయిన సంవత్సరం తల్లికి వందనం కానీ, మరి అదేవిధంగా మరి ఇది అన్నదాత సుఖీభవ కానీ ఎక్కడ వేయలేదు. కానీ ఈ సంవత్సరం 5,000 మాత్రమే ఇప్పటికి వేయడం జరిగింది.
రైతులకు సంబంధించి ఈరోజు గతంలో ఎప్పుడు చూడలే యూరియా దొరకపోవడం, బ్లాక్ మార్కెట్లో దొరకడం. ఇప్పుడు 250 రూపాయలు ఉన్నటువంటి యూరియా బ్లాక్ మార్కెట్లో 450 రూపాయలు అమ్మడబోతా ఉంది. రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి, ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు